సార్ మీరు నిజంగా చెప్పండి, సూపర్ కంట్రీ అని పిలువబడే కొన్ని దేశాలు ఉన్నాయి. అందులో అమెరికా కూడా ఒకటని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ జీడిపి కావచ్చు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. నిజంగా భారతదేశంతో జరుగుతున్నటువంటి ఈ సుంకాలు కావచ్చు, ఈ టారిఫ్స్ కావచ్చు వర్సెస్ నిజంగా వీళ్ళు మిత్రో అని అనుకుంటున్నటువంటి దోస్తాను ఏదైతే బలపడుతుందో మనం పేపర్లో చూస్తుంటాం, సోషల్ మీడియాలో చూస్తుంటాం. కానీ ఈ టారిఫ్స్ ఒక దాదాపు 150% కూడా టారిఫ్స్ కావచ్చు, సుంకాల విషయంలో ఈ బాధ అసలు ఎలా చూస్తారు సార్? అంటే అప్పుడు లేనటువంటి ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, భారతదేశం విధించేటువంటి ట్రంప్ యాజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నటువంటి ట్రంప్ మోడీకి ఈ గిఫ్ట్ని ఎలా చూస్తారు మీరు? నిజంగా ట్రంప్ వర్సెస్ మోడీయా అంటే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విధానం అన్నది లేకుండా అమెరికా వెళ్తా ఉన్నది. ఓకే. సో ఇప్పుడే కాదు, ట్రంప్ మొదటి దఫాలో అధ్యక్షుడైనప్పుడు తీసుకున్న నిర్ణయాలకు, రెండవ దఫా అధ్యక్షుడైనప్పుడు తీసుకున్న నిర్ణయాలకు కాస్త పొంతన అనేది ఉన్నది. కానీ ఆ నిర్ణయాలకు ఎక్కడ లాజికల్ కన్క్లూజన్ అనేది ఇవ్వలేమన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే అమెరికా ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ నినాదాన్ని ఎవరు కూడా తప్పుపట్టారు. ఇప్పుడు మన దేశంలో కూడా మన దేశీయులకి ఉద్యోగాలు కావాలి, మన వాళ్ళకు ఉద్యోగాలు, మన వాళ్ళకి పదవి కావాలి, సేమ్ వాళ్ళ దేశంలో ఆయన అనుకోవడం తప్పలేదు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమెరికా అనేది వలసవాదులతోటి నిర్మాణమైంది. సో ఇది యాక్చువల్ గా వేరు వేరు దేశాల నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే పెద్ద ఎత్తున ఆ దేశాన్ని డెవలప్ చేసినారు. అసలు మీకు 1789 ముందు ఆ దేశమే లేదు. సో వివిధ దేశాలు కలిసి, ఒక వివిధ రాజ్యాలు కలిసి ఒక అమెరికాగా ఏర్పడ్డాయి, యునైటెడ్ స్టేట్స్ అందుకే అంటారు. స్టేట్స్ అంటే రాజ్యాలు, రాజ్యాల కలయితో ఏర్పడిన ఆ దేశము. ఇప్పుడు ఆ దేశంలో అందరిని ఆహ్వానించినారు. సో సాంకేతికంగా బాగున్న వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, లేదా చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ వలసలు వెళ్ళి ఆ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మంటే అది అక్కడ అందరూ సమస్యగా చూస్తున్నారు. సో అమెరికాకు ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన చేయడం అన్నది ఇతర దేశాలకు కొంత మేరకు ఇబ్బంది కలిగించే పరిణామం అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఎలాన్ మస్క్ ఆయన కూడా అక్కడ పెరిగిన వాడేం కాదు, ఒబామా అక్కడ మొదటి నుంచి అక్కడ ఉన్నవాడేం కాదు. సో అంటే బై బర్త్ ఆయన అక్కడ పుట్టినందుకు అధ్యక్షుడు కాగలిగినాడు. సో అండ్ సుంకాల విషయం అన్నది మనం గాన చూస్తే సహేతుకమైన కారణాలు చూపెట్టినది. రష్యా పెట్రోల్ మనం కొంటున్నాం కాబట్టి రష్యా ఆర్థికంగా స్థిరపడే ఆయుధాలు వెచ్చించి ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనం కొనకపోతే ఇంకొకటికి అమ్ముతాడు రష్యా వాడు. సో ఇప్పుడు ఎందుకనంటే మన వస్తువు ఇతనికి అమ్ముంటే ఇతనికి నచ్చకపోతే ఇంకొక అతనికి అమ్ముతాం, అంతేగాని అమ్మడం మానేయం కదా. సో యాక్చువల్గా రష్యా నుంచి ఎక్కువ పెట్రోల్ కొంటుంది యూరోపియన్ దేశాలే, వాళ్ళు కొంత తగ్గించినారని చెప్పి భారతదేశం కొంటా ఉన్నది. అండ్ ఒకప్పుడు రష్యా ఎంత మేర ధర తగ్గించిందంటే మనందరూ తెలుసు, సౌదీ అరేబియా అనేది అక్కడ పెట్రోల్ తవ్వకాలతోటి, పెట్రోల్ విక్రయంతో ఆ దేశం ఆ స్థాయిలో అభివృద్ధి చెందింది. అలాంటి సౌదీ అరేబియాని ఒకనొక టైంలో రష్యా నుంచి పెట్రోల్ కొనింది. ఎందుకు అని అంటే వాళ్ళు తవ్వి పెట్రోల్ తయారు చేయడం కంటే తక్కువ ధరకు రష్యా వాడు పెట్రోల్ అమ్మినాడు, వాడి దగ్గర ఎక్కువగా ప్రొడక్షన్ ఉండడంతో. ఎవరైనా అంతే, నా దగ్గర వస్తువు ఉంటే నాకు ఇంకా ఎక్కువ వస్తువు అంటే తక్కువకి ఎవరైనా ఇస్తా అంటే, నేను తయారు చేసుకునే దానికంటే తక్కువ ధరకు ఇస్తానంటే ఖచ్చితంగా నేను కొంటా. సో ఆ విధంగా అంటే భారతదేశం ఒక సార్వభౌమ దేశం, సావరిన్ కంట్రీ అంటే మనం ప్రవేశకులు కూడా చెప్పుకున్నాం. అలాంటి మన దేశం పైన మన విధానాలు మన ప్రజలకు అనుగుణంగా ఉంటాయి. దాన్ని కూడా ఆయన డిక్టేట్ చేయడాన్ని ఏ సావరిన్ కంట్రీ కూడా, భారతదేశం కాదు ఏ సార్వభౌమ దేశం కూడా అంగీకరించదు. సో అందుకే టారిఫ్స్ ఇవన్నీ కారణాలు చూపి మన భారతదేశం పైన టారిఫ్స్ ను విధించినారు. ఒకటి ఏం మర్చిపోయినంటే మన దేశ ప్రజలకే కాదు, మన దేశానికే కాదు, అక్కడ వాళ్ళకు కూడా ఇది నష్టాన్ని కలిగిస్తుంది. అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్లు చూసుకోవడం కోసం మీరు చూస్తే కానీ ఆల్రెడీ మోడీ చైనా గత కొంతకాలం కలిగింది చైనాలో పర్యటించి వచ్చినారు. ఆయన అక్కడ 2 సందేశాలు ఇచ్చినారు. ఒకటి ఏంటంటే చైనాకు పర్యటించడం వల్ల నీవు కాకపోయినా మేము చైనాతో సఖ్యతగా ఉండగలం అన్న ఒక అంశాన్ని అమెరికాకు చెప్పినాడు. ఎట్ ద సేమ్ టైం చైనా బలప్రదర్శన చేసినప్పుడు ఆయన అక్కడ హాజరు కాలేదు. అంటే చైనా కూడా నేను పూర్తిగా 100% సమర్థించను, భారత ప్రయోజనాలే మాకు ప్రాధాన్యము అన్న విషయాన్ని మరొకటి కూడా అక్కడ తెలియజేసినారు. సో ఈ విధంగా టారిఫ్స్ను విధించినంత మాత్రాన మనం ఏదో భయపడతాము, మనం లొంగిపోతాము అని అనుకుంటే ఒక పొరపాటే, అసాధ్యమేది కాదు అని చెప్పి. ఇప్పుడు మనకంటే కూడా ఆ దేశ ప్రజలే ఎక్కువగా నష్టపోతారు. ఎందుకంటే మన వస్తువు అంటే వాడు అమెరికా డబ్బులు పెట్టి, ఇప్పుడు మన సుంకాలు పెంచినంత మాత్రం మనమేం డబ్బులు పెట్టాం, కొనుక్కునేవాడు పెడతాడు. అంటే ఎవరికి నష్టం? అది అమెరికా వాడికి నష్టం. అది
ఓకే సార్, రీసెంట్గా మద్రాస్ కావచ్చు, బెంగళూరు, చెన్నై వంటి రెస్టారెంట్లో కావచ్చు, ఐఐటి, IIIT లేదంటే యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి క్యాంటీన్లు అంతా కూడా కోకోకోలా కంపెనీకి సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ ఏదైతే ఉందో, పెట్ బాటిల్స్ కావచ్చు, మోర్ దాన్ పెట్ బాటిల్స్ కూడా బ్యాన్ చేశారు సార్, విచ్ ఆర్ బేస్డ్ ఆన్ యుఎస్ కంపెనీ ఎక్స్పోర్ట్స్ అంతా. అయితే నిజంగా ఇది కనుక ఒక ఎత్తున జరిగిన తర్వాత స్టూడెంట్స్ చైతన్యవంతం అయ్యారు కాబట్టి మనకి పరోక్షంగా ప్రత్యక్షంగా డబ్బులు ఎందుకు చెల్లించాలనే విషయంలో బ్యాన్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ ఫెయిర్. కానీ ఈ విషయం కనుక వాళ్ళు ఇంకా కొంచెం ట్రాజడీ అయ్యి, లేకపోతే వాళ్ళు యుఎస్ నుంచి వాడుతున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, మనం వాడుకున్నటువంటి యూట్యూబ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బ్యాన్ చేస్తే ఇండియాలో ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్స్ ఏమిటి? అవి డెవలప్ చేసుకునేటువంటి శక్తి మన ఇండియన్ ఐటీలో ఉందా? ఆ శక్తి మన సంస్థలకు ఉంది, బట్ ఇప్పటికిప్పుడు మనం చేయలేము. సో ఒక్కసారిగా ఏది చేయడం, ఎంత పెద్ద దేశానికైనా, సాంకేతికంగా ఎంత ముందు దేశానికైనా సాధ్యమయ్యేది కాదు. ఏదైనా దశల వారీగానే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు అమెరికా బేస్డ్ సోషల్ మీడియాను మనం పక్కన పెట్టడం వల్ల మనకు చాలా నష్టం అనేది జరుగుతూ ఉంది. సో అది బ్యాంకింగ్, మన వ్యవస్థలన్నీ ఇంక్లూడింగ్ అంతరిక్ష వ్యవస్థ దగ్గర నుంచి, రక్షణ రంగం నుంచి అన్ని వ్యవస్థల్లో సొంతంగా మనం డెవలప్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పటిప్పుడు సాధ్యంగా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ ప్రయత్నాలు భారతదేశంలో చేయకపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరికి తెలియదు కూడా ఒకటి చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఏ అమెరికన్ బేస్డ్ సోషల్ మీడియాను వాడలేదు, సొంతంగా ఒక సోషల్ మీడియాని డెవలప్ చేసుకొని దాని ద్వారా ఈ సందేశాలు పంపుకోవడం అనేది చేసింది. అంటే భారతదేశంలో ఆల్రెడీ రక్షణ ఏ వ్యవస్థలకు ఆ వ్యవస్థలు డెవలప్ చేసుకున్నాయి. కానీ సాధారణ ప్రజానికానికి వచ్చేసరికి మనం ఎక్కువగా విదేశాల్లో స్టార్ట్ అయిన సోషల్ మీడియానే వాడుతా ఉన్నాం. రష్యా దేశం కూడా, అమెరికాను ఇంత వ్యతిరేకించే రష్యా దేశం కూడా రీసెంట్ గానే డెవలప్ చేసుకుంది తన సొంత సోషల్ మీడియా. అండ్ అది చేసుకున్న తర్వాతనే ఈ వాట్సాప్ ని ఇవన్నీ కంపల్సరీ అన్ఇన్స్టాల్ చేయాల్సిందే, ఇది కంపల్సరీ మీరు మన దేశం సోషల్ మీడియా వినియోగించాల్సింది ఉత్తర్వులు జారీ చేసింది, అమలు చేస్తా ఉంది. మనకు అట్లా కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, ఇప్పట్లో ఇది కాదు. అండ్ మోర్ ఓవర్ రెండు దేశాల మధ్య మళ్ళీ చర్చలు ప్రారంభమవుతా ఉన్నాయి కాబట్టి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ట్రంప్ కూడా తెలుసు ఇది ఎంత మేరకు నష్టం కలిగిస్తుందో అని చెప్పి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ పరిస్థితులన్నీ మారిపోయే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చాలా చెప్పాడు ట్రంప్, అంత విధిస్తాను ఇంత విధిస్తానని పోస్ట్ పోన్ చేశాడు, ఇలా చాలా చేశాడు. కొన్ని అలా కూడా తీసుకొని స్టిక్ అయి ఉన్నాడు, లేదని. ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో నుంచి నిష్క్రమించింది, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి నిష్క్రమించింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి నిష్క్రమించింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి నిష్క్రమించింది. సో ఇట్లా రకరకాల అంతర్జాతీయ వ్యవస్థల నుంచి నిష్క్రమించి ఆర్థికంగా ఇబ్బంది కలిగించినా కూడా పెద్దగా నష్టం కలగలేదు. రెండు ప్రత్యామ్నాయం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో, సో ఈ హైదరాబాద్లో వాళ్ళు భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్లినిక్ అమెరికా సహాయంతో, USISPF అని చెప్పి వాళ్ళ సహాయంతో నడిచేది. సడన్ గా వాళ్ళ సహాయాన్ని ఉపసంహరించుకున్నారు. మరి మూతబడినట్టయినా అంటే టాటా సంస్థ సహాయంతో తిరిగి ప్రారంభించారు. అంటే ప్రత్యామ్నాయం అనేది వస్తుంది. ఇది చిన్నది, సోషల్ మీడియా అనేది చాలా పెద్దది కాబట్టి కొంచెం టైం తీసుకున్నా వస్తుంది. అయితే సొంత మీడియాస్ డెవలప్ చేసుకోవడం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నా కూడా ముందుగానే ప్రత్యామ్నాయం డెవలప్ చేసుకొని చేయడం మంచిది. ఓకే, నిజంగా అంటే భారతదేశం త్వరలో కొనసాగించాలని కూడా మనమంతా అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కానీ అలా డెవలప్ చేసుకోవడం మాత్రం చాలా అత్యుత్తమమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.